కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే మృతుల సంఖ్య 340 దాటింది. కొండ చర్యలు విరిగిపడటంతో గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు నేటికి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో ఓ కొండపై చిక్కుకుపోయిన గిరిజన కుటుంబాన్ని కేరళ ఫారెస్ట్ అధికారులు కాపాడారు. కేరళ ఫారెస్ట్ అధికారులు చేసిన సాహసానికి ఇప్పుడు ప్రశంసలు అందుతున్నాయి. కల్పేట ఫారెస్ట్ ఆఫీసర్ కె హాషిస్ నేతృత్వంలోని రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి గిరిజన కుటుంబాన్ని రక్షించారు. వయనాడ్ జిల్లాలో ప్రస్తుతం అక్కడక్కడ ఇంకా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. అలాంటి చోట్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటు సహాయక బృందం రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగిస్తోంది. ఈ సమయంలో అటవీ ప్రాంతంలో ఉన్న లోయకు ఎదురుగా ఉన్న కొండపై ఓ గిరిజన కుటుంబం చిక్కుకొని ఉండటాన్ని రెస్క్యూ టీం గమనించింది. వారిని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు చెందిన ఉద్యోగులు 4.5 గంటల పాటు శ్రమించి తాళ్ల సహాయంతో కొండపైకి చేరుకున్నారు. కొండపై పనియా తెగకు చెందిన ఓ గిరిజన కుటుంబం గుహలో చిక్కుకొని ఉండగా వారిని ఫారెస్ట్ అధికారులు రక్షించారు. కొద్ది రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో 4 చిన్నారులు, వారి తల్లిదండ్రులు నీరసించిపోయారు. దీంతో ఫారెస్ట్ అధికారులు తమ వద్ద ఉన్న ఆహారాన్ని వారికి తినిపించారు. తమతో రావాలని అధికారులు కోరగా ఆ కుటుంబం నిరాకరించిందట. సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని చాలాసేపు బ్రతిమిలాడితే అప్పుడు ఆ ఇంటి పెద్ద ఒప్పుకున్నారని ఓ అధికారి తెలిపారు. పిల్లలను ఫారెస్ట్ అధికారులు తమ శరీరాలకు కట్టుకొని తాళ్ల సహాయంతో గిరిజన కుటుంబాన్ని కొండపై నుంచి సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు. వారు కొండపై నుంచి కిందికి దిగే క్రమంలో వర్షం కురుస్తూనే ఉంది. ఆ వర్షంలోనూ చాలా జాగ్రత్తగా గిరిజన కుటుంబాన్ని కిందికి తీసుకువచ్చారు. అనంతరం వారిని అత్తమాల యాంటీ పోచింగ్ ఆఫీస్కి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడ సురక్షితంగా ఉన్నారు. వర్షాలు తీవ్ర రూపం దాల్చడంతో వయనాడ్లోని అటవీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన తెగలకు చెందిన చాలా మందిని అటవీ శాఖ సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే గిరిజన తెగకు చెందిన కుటుంబాన్ని తమ ప్రాణాలకు తెగించి కాపాడిన అటవీ శాఖ బృందాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ప్రశంసించారు.